మెగా డిఎస్సితో కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా నిలిచిందని టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జూతుల నవీన్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యువతకిచ్చిన హామీ ప్రకారం 16,347 ఉపాధ్యాయ పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహించామన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ప్రతిసారి టీచర్ పోస్టులు భర్తీకి క్రమం తప్పకుండా డిఎస్సి నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా గత పాలనలో చేపట్టిన నియామకాల గణాంకాలను ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో నాయకులు తూముకుమార్, అనుకుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. 1996లో 16,838 పోస్టులు తీయడం జరిగింది. 1996లో 2,000 పోస్టులు తీయడం జరిగింది. 1997లో 874 పోస్టులు తీయడం జరిగింది. 1998లో 29,269 పోస్టులు తీయడం జరిగింది. 2000లో 24,388 పోస్టులు తీయడం జరిగింది. 2001లో 26,129 పోస్టులు తీయడం జరిగింది. 2002లో 31,699 పోస్టులు తీయడం జరిగింది. 2003లో 12,430 పోస్టులు తీయడం జరిగింది. 2014లో 8,926 పోస్టులు తీయడం జరిగింది. 2018లో 7,254 పోస్టులు తీయడం జరిగింది. 2019లో 521 పోస్టులు తీయడం జరిగింది. 2025 అంటే ఇప్పుడు 16,347 పోస్టులు తీయడం జరిగింది. ఇన్నిసార్లు కూడా తీసింది మీరు ఇయర్ వైజ్ చదవడం జరిగింది. నేను మొత్తం 196,619 పోస్టులు. ఇవన్నీ కూడా కేవలం తెలుగుదేశం ప్రభుత్వంలో మాత్రమే తీయడం జరిగింది. అంటే 196,619 మంది టీచర్లని తెలుగుదేశం ప్రభుత్వంలో రిక్రూట్ చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగానే అంటే ఈ రాష్ట్రం మీద కానీ, రాష్ట్ర ప్రజల మీద కానీ, విద్యా వ్యవస్థ మీద కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చెప్పక తప్పదు సోదరులారా. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 90 మంది ఎస్టీ యువతని కొత్తగా ఉపాధ్యాయులుగా నియమించడం జరిగింది. 700 మంది కోయభారతి టీచర్ల పోస్టులు భర్తీ చేయడం జరిగింది. జూనియర్ కాలేజీల్లో 700 మంది సిబ్బందిని భర్తీ చేయడం జరిగింది. 476 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 3,619 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లని పునరుద్ధరణ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా తెలుగుదేశం హయాంలోనే చేయడం జరిగింది. అంటే విద్యా వ్యవస్థ మీద కానీ, విద్య మీద కానీ లోకేష్ గారికి కానీ, తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ ఉన్న చిత్తశుద్ధిని ఇదంతా నిరూపించడం జరుగుతుంది. చాలామంది చాలా విధాలుగా మాట్లాడుతున్నారు ఏం చేసిందని. ఇవన్నీ మీకు కనపట్టలేదా అని అడుగుతున్నాను మీ ద్వారా. నేను ఇవే కాకుండా రాబోయే కాలంలో ఏదేవైనా సరే 10 లక్షల కోట్ల రూపాయల ఎంఓఏలు చూసుకుని రమారమి కొన్ని లక్షల మందికి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా పరిశ్రమలు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అదే మోడీ గారి సహకారంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈ రాష్ట్ర ప్రజల మీద వాళ్ళకున్న అభిమానాన్ని చాటుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ భావితరాల భవిష్యత్తుని కాపాడుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఇదే కాకుండా రాబోయే కాలంలో ఇంకా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి ముందుకు వెళ్ళే విధంగానే మా ప్రభుత్వం ముందుకెళ్తుందని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.